మనిషికే మాటలు ఎందుకు, జంతువులు మోగవెందుకు? పోయిన వారం మనం చెప్పుకున్నాం, దేవుడే మనిషికి మాటలు ఇచ్చాడు, మనిషికి మాటలు ఇచ్చాడు. దేవుడు లేకపోతే మానవుడు కోతు నుండి వచ్చాడు అన్న సిద్ధాంతం మనం కూడా నమ్మి, జంతువులు కూడా మోగవే గనుక మనము కూడా మోగవారం అయిపోదు. చూసారా, జంతువు నుండి పుడితే నువ్వు మగవాడి అవుతావు, దేవునికి పుడితే నువ్వు మాట్లాడేవాడి అవుతావు. అంటే మానవ జన్మ ఖచ్చితంగా దేవుడు చేసినదే. మానవుడు దేవుని నుండి వచ్చిన వాడే తప్ప దేవుడు చెయ్యగా పుట్టినవాడు తప్ప జంతువు నుండి వచ్చినవాడు కాదు. సృష్టి దానికదే వచ్చింది కూడా కాదు. యావత్తు ప్రపంచము ఇక్కడ నిలవాలి, శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఆలోచించాలి. కానీ వారి అవివేక హృదయం అంధకారమైన, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అన్నారు. చూశారు, ఇక్కడ వాళ్ళందరూ బుద్ధిహీనులైపోయారు. బుద్ధి లేదు. క్రైస్తవుడుకున్న బుద్ధి శాస్త్రవేత్తకు లేదంటే క్రైస్తవుడు ఈ భూప్రపంచంలో చాలా గొప్పవాడని శాస్త్రవేత్తలు ఒప్పుకోవాలి. సామాన్యుల గురించి మాట్లాడడం లేదు. ఈరోజు ఈ ప్రపంచంలో ఎవరైతే సైంటిస్ట్స్ అంటున్నారో, క్రైస్తవుడు బోధించే జ్ఞానము ముందు, బైబిల్ ముందు, క్రైస్తవేత్తరులైనటువంటి ఒక శాస్త్రవేత్తలు వాళ్ళు బుద్ధిహీనులు అయిపోయారు. బుద్ధిహీనులు ఎంత బుద్ధిహీనులు అంటే, మనిషికే మాటలు ఎందుకు, జంతువులు మోగవెందుకు? ఛాలెంజ్ అనమాట, ఛాలెంజ్. మనిషికే మాటలు ఎందుకు, జంతువులు మోగవెందుకు? సైంటిస్ట్ చెప్పాలి, ఈరోజు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు చెప్పాలి. చచ్చిపోయినటువంటి వాళ్ళని మేము సవాలు చేయటం లేదు, కానీ బ్రతుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనిషికే మాటలు ఎందుకు, జంతువులు మోగవెందుకు? డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటారో, మీరు ఏ టెస్టులు చేసుకుంటారో, మీరు ఏవేవి పరిశీలిస్తారో, మీరు ఎంత పరిశీలించినా మీ పరిశీలనకు అందదు. బైబిల్ను పరిశీలిస్తేనే మీకు ఏదైనా నిజం మీకు దొరుకుతుంది. పిల్లరా, మనిషికే ఎందుకు మాటలు? మనిషికే మాటలు ఎందుకు? ముందు పుట్టినటువంటి జంతువులు మోగవెందుకు? ఎందుకు అవి మోగవైపోయాయి? ఎందుకు వాటికి మాటలు రాలేదు? ఎందుకు వాటికి మాటలు రాకుండా పోయాయి అని మనం ఆలోచిస్తే, వాక్కు అనేది దేవుడు ఇవ్వాలి. అంతే, దేవుడు ఇవ్వాలి. నేను మాట్లాడుతున్నానంటే నాకు దేవుడు మాటలు ఇచ్చాడు, అంతే. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇవ్వాలి. పిల్లరా, దేవుడు ఇస్తే జంతువులే కాదండి, దేవుడిస్తే ఏవి మాట్లాడతాయో కూడా బైబిల్లో చెప్పబడి ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయం 40వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 40వ వచనం. ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును. చూసారండి, ఎంత వండర్ఫుల్. యేసుప్రభు వారు చెప్తున్నారు, సైంటిస్ట్ కాదు చెప్పింది. శాస్త్రవేత్తలు అంటే హాఫ్ నాలెడ్జీ. జైశాలి గారు ఎన్నోసార్లు చెప్పారు, లోకం నమ్మినా నమ్మకపోయినా అంతే, వాళ్ళకి అసలు సగమే తెలుసు, పూర్తిగా క్రైస్తవుడికి తెలుసు. మీ దగ్గర హాఫ్ నాలెడ్జ్ ఉంది, బైబిల్లో ఫుల్ నాలెడ్జ్ ఉంది. ఈరోజు క్రైస్తవుడు ముందు ఎందుకు వాళ్ళు అసలు మాట్లాడలేకపోతున్నారో, క్రైస్తవులు ముందు ఎందుకు వాళ్ళు వెర్రివారు అయిపోతున్నారు? క్రైస్తవులు ముందు శాస్త్రవేత్తలు మొదటి శతాబ్దంలో అంటే పారిపోయారటండి, పారిపోయారు. జ్ఞాని ఎక్కడ, లేడేటి కూర్చున్నాడు అనుకున్నాను.
శాస్త్రి ఎక్కడ? ఏరి 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 వీళ్ళేరి లేరేటి, వెళ్ళిపోయారేటి అంటే క్రైస్తవుడు బోధించిన సబ్జెక్టు ముందు లోక జ్ఞానులు నిలవలేరు. వాళ్ళ సిద్ధాంతాలని క్షణాలలో కొట్టుపడేస్తుంది బైబిల్ అంటే విత్ ఇన్ సెకండ్స్లో జడ్జిమెంట్ ఇస్తుంది. యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు, ఈ కేసు డీల్ చేయాలంటే 1 సంవత్సరం అవుతుంది, 1 year అవుతుంది అమ్మ జడ్జిమెంట్ ఇవ్వడానికి అని అనలేదు యేసుప్రభు గారు. ఇమ్మీడియట్గా దట్ ఈజ్ జీసస్, దట్ ఈజ్ బైబిల్. అది లోకంలోనైతే ఎంక్వైరీ, వాయిదాలు, మళ్ళీ రండి, నెక్స్ట్ ఇయర్, ఎన్ని సంవత్సరాలు, కేసుకి 2, 3, 4, 5 సంవత్సరాలు. కానీ బైబిల్ అలా కాదు, స్పాట్లో. అది నేరానికైనా సృష్టిలో ఉన్న దేనికోసమైనా సెకండ్స్లో చెప్పగలదు బైబిల్. అందుకే సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్. ఇది సకల శాస్త్రాలను అధిగమించింది. ఏదైనా నువ్వే శాస్త్రంతో వచ్చినా దానిని అధిగమించింది. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్తున్నారు, జంతువులకు మాటలు లేవు, మూగవైపోయి, జంతువులకు మీరేదో మాట్లాడేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారా? మీకైనా, జంతువుకైనా, పాముకైనా, గాడిదకైనా, ఈ సృష్టిలో ఉన్న దేనికైనా, చివరికి రాయికైనా మీరు ఊరకుంటే రాళ్ళు మాట్లాడతాయి అన్నాడు. ఈ టెక్నాలజీ ఇది మనం స్వర్గంలో చూస్తాం. ఇది మనం ఎక్కడ చూస్తాం? ఈ టెక్నాలజీ పరలోకంలో. రాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు కావాలనుకోండి, ఓకే అని నీళ్ళు ఇస్తుంది అనమాట. అది అక్కడ టెక్నాలజీ. అది అక్కడ మాట్లాడచ్చు, ఇక్కడ మాట్లాడకూడదు. బండతో మాట్లాడు నీళ్ళు వస్తాయి అంటే అర్థం ఏంటి? బండతో ఏం మాట్లాడితే అది నీళ్ళు ఇస్తుంది. ఎందుకు నీళ్ళు ఇవ్వాలి అంటే దానికి అర్థం అవుతుందా? మాట్లాడితే బండ అర్థం చేసుకొని నీళ్ళు ఇస్తుందా? బండతో మాట్లాడు, నీళ్ళు ఇస్తుంది అంటే బండకు మాటలు వచ్చు. అవి అవసరమైతే మీరు ఊరకుండిన నీళ్ళ రాళ్ళు, మాటలు కాదు, కేకలు వేస్తాయి. కేకలు ఏమని కేకలు వేస్తాయి? మీరు ఊరుకుంటే ఏమని కేకలు వేస్తాయి తెలుసా? ఒరే తన సర్వోన్నతుని దేవుని కుమారుడురా, మెస్సయ్యరా, రాజురా, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాడురా. అలాంటి అతనికి సన్మానం చేస్తుంటే, అలాంటి అతని గురించి వాళ్ళు చిన్నపిల్లలు కేకలేస్తుంటే మీరేటి? చిన్నపిల్లల్లో నోరు మూయించగలరు, ఓకే. మరి రాళ్ళు కేకలేసినప్పుడు రాయి నోరు మూయి అంటే ఎలాగవుతుంది? అర్థమైందా? ఈశ్వరరావు గారు భలే మాట్లాడారండి. చిన్నపిల్లలు అనుకోండి ఏమంటాం మనం, నోరుమై అంతే, సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు రాయండి, నోరు మూయమను. మూయించు. నువ్వు ఏం మూయిస్తావు? నువ్వు చెవులు మూసుకొని పారిపోవాలి. ఎందుకంటే అది మాట్లాడదట, కేకలు వేస్తుంది. ఎంత వండర్ఫుల్ మాటలండి యేసుప్రభువు వారు చెప్పిన మాటలు. అంటే బండకు కూడా మాటలు దేవుడు ఇవ్వగలడు, జంతువులకు కూడా మాటలు ఇవ్వగలడు, గాడిదకు కూడా మాటలు ఇవ్వగలడు, మాటలు ఆపగలడు. ఇది ఆయన దగ్గర ఉన్న టాలెంట్. మాటలు ఇవ్వగలడు, మాటలు ఆపగలడు, నీతో మాటలు మాట్లాడించగలడు, నీ గొంతులో మాట రాకుండా కూడా ఆపేయగలడు. అది దేవుడికి ఉన్నటువంటి శక్తి. పిల్లరా, మీ అందరికీ తెలుసు లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనము. నా మాటలు వాటి కాలమందు నెరవేరును,
నీవు వాటిని నమ్మలేదు. నమ్మలేదు నువ్వు జకరియా, నువ్వు నమ్మలేదు. నువ్వు నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు, యోహాను పుట్టినంత వరకు నీవు మాటలాడక మౌనమై ఉంటావు. నువ్వు మాట్లాడవు, మాటలు ఇక నీకు రావు. ఏంటండి మాటలు రాకపోవడం ఏంటండి అండి? మాటలు రాకపోవడం ఏంటి? మాటలు రావంటే ఎందుకు మాటలు రాలేవని, ఏది బాబు నాలిక ఎత్తు అని చూపిస్తాడు డాక్టరు. నాలిక పొడుగుందా, పుట్టుకుందా, దిబ్బకుందా, లేకపోతే నాలిక అంటుకోనుందా? మా దగ్గర రవిగాడు ఉండేవాడు. ఒరే పలానా తీసుకురావాలా అనుకోండి, చచ్చిపోయేవాళ్ళు మేము. అది ఆ భాష దేవుడికి తప్ప ఎవరికి అర్థం అవ్వదు. నాలుక ఉంది, అదొక రకం. మాట్లాడిన అతనికి మాటలు లేకుండా చేయడం అంటే అదెంత కష్టమండి. అంటే నాలుకని సగం కట్ చేయాలా, లేకపోతే నాలుక పూర్తిగా తీసేయాలా, లేకపోతే గొంతు ఆపరేషన్ చేసేయాలా, వాకల్ కార్డ్స్ కట్ చేయాలా? మాట్లాడే జకర్యా, రోజు మాట్లాడేటటువంటి జకర్యా సడన్గా మాటలు ఆగిపోయాయి. నువ్వు నమ్మలేదు కనుక. నమ్మలేనప్పుడు నీకు మాటలు ఎందుకు? నమ్మనప్పుడు నీకు మాటలు ఎందుకు? నా గురించి చెప్పనప్పుడు నీకు మాటలు ఎందుకు? ఎందుకు నీకు మాటలు? నువ్వు నమ్మలేదు కనుక నువ్వు మూగవాడు అయిపోతావు. ఇగో యోహాను పుట్టినంత వరకు ఎన్ని నెలలు మూగవాడుగా ఉన్నాడు. మాట్లాడే మనిషిని మూగవాడుగా చేయడం అంటే ఏంటండి? మాటలు ఇవ్వడము కష్టమే, మాట్లాడే మనిషిని మూగవాడిగా చేయడం కూడా కష్టమే. మూగవాడైనటువంటి అతన్ని మళ్ళీ ఇప్పుడు అంటే మాట్లాడాలి. అంటే మనిషికి మాటలు ఎవరిచ్చారో అది మనిషి గుర్తించుకోవాలి. నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు చాలా ఆనందపడాలి. నేను ఒక వ్యక్తికి నా హావభావాలు చెప్పగలుగుతున్నాను, నేను నా మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పగలుగుతున్నావు, నా శరీరంలో ఉన్నటువంటి రోగాలను నేను చెప్పగలుగుతున్నాను. ఎదుటివారికి నేను వివరించుకొని నా రుగ్మతలన్నిటినీ కూడా తీర్చుకోగలుగుతున్నాను అంటే ఎంత గొప్ప అండి, ఎంత గొప్ప. మాటలున్నా మనం గొప్పవాళ్ళం అనుకో. మాటలు ఉండడమే నువ్వు గొప్ప, నువ్వు మాట్లాడటమే గొప్ప. నీకు ఈ శక్తి ఆ దేవుడు ఇవ్వడమే. దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లించి నోరిచ్చినందుకు దేవుని గురించి నువ్వు మాట్లాడాలి. లోక 1:62 ఏమైందో చూడండి. లోక 1:62 వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావు? మా తండ్రికి సంజ్ఞలు చేసి అడిగాడు. బాబు ఏం పేరు పెట్టాలి అని సంజ్ఞలు చేస్తున్నట్టు ఆలోచించడం అంతే కదండి. మన దగ్గరకు వచ్చి ఎవరైనాను మాటలతో చెప్తే ఎంత బాగుంటుంది, హాయిగా ఉంటుంది. ఇలాగని అంటున్నారు అనుకోండి, ఎలాగుంటుందండి మనకి? ఏట్రా బాబు నాకు ఏంటి కష్టాలు వచ్చాయని ఆడితే అర్థం అవ్వకపోతే మళ్ళీ రెండోసారి అనుకోండి, ఇంక ఎలాగుంటుంది? అంతే కదండి. కొన్ని ఉంటాయి చూశారు, అలాంటి సింబల్స్ ఈ చేతులతో చూపిస్తుండాలి. అప్పుడు అతనికి అర్థమవుతుంటారు అనమాట. సంజ్ఞలు చేస్తున్నారట. మీకు ఎవరైనా సంజ్ఞలు చేశారేటి? సంజ్ఞలు కానీ సైగలు కానీ మీకు ఎవరైనా చేశారా? డైరెక్ట్ స్పీచ్, బదిరులకు వార్తలు అని అనగా ఎలాగుంటుందండి? అంటే ఏముంటుందండి? ఎంత ఘోరం ఆలోచించండి. మనం న్యూస్ చూస్తామండి, టీవీ న్యూస్ ఛానల్స్ అన్నీ క్లోజ్. ఎందుకంటే ఆ వార్తలు మేము వినాం, ఎందుకంటే మాకు నోరుంది. పిల్లరా సంజ్ఞలు చేశారట. రాత పలక తెమ్మని, వాని పేరు యోహాను అని రాశాడట. అంతే. వెంటనే వారందరూ ఆశ్చర్యపడిపోయారట. వెంటనే అతని నోరు తెరవబడి
నాలుక సడలి అంటే ఒక వ్యక్తికి మాటలు రావాలి అంటే నోరు తెరవబడాలి, నాలుక సడలాలి అనమాట. అది డాక్టర్కి తెలియాలి. ఇది ఒక మనిషికి మాటలు రావాలంటే, మూగవాడు మాట్లాడాలంటే నాలుక సడలాలి. చూడండి మనకేమైంది, నోరు తెరవబడి నాలుక సడలింది. నాలుక కానీ సరిగ్గా మనకు సడలకపోతే ఏమవుతుందో తెలిసి, ఈ నాలుక అంగుటికి తగలకపోతే తా అన్నమని అనుకో, మరి ఇంక అంతే, అక్షరం రాదు అది అని. అంటే ఈ నాలుక అంగుటికి పెట్టి నొక్కితేనే ఠా అవుతుంది అనమాట, ఠా అవుతుంది. అది అదే మీకు ఏమైందో, మరి మీకేమైంది? సూపర్ కదండి. మీరు మాట్లాడుతున్నారంటే మీకు మీకు ముఖంలో ఎప్పుడు నవ్వు ఉండాలండి. ఎలా ఉండాలండి? ప్రభువునందు ఆనందించండి అన్నప్పుడు అక్కడ ఆనందం లేకుండా, మాటలు వచ్చినందుకు ఆనందం లేకుండా, నాలుక పప్పు రుబ్బినప్పుడు తిప్పుతున్నట్టుగా, చేయి తిప్పుతున్నట్టుగా తిప్పుతున్నారంటే మీరు అప్పుడు కూడా ఆనందించకుండా, ఏమండి మీకు మంచి మాటలు స్పష్టంగా వస్తున్నాయంటే మీరు ఆనందించకుండా, మీ ముందు ఉన్నటువంటి జీవులను చూసుకొని మీరు ఏమనుకోవాలి? నీ మీద నేను ఎంత టాపే బాబు, గొర్రె కంటే శ్రేష్ఠుడను, మేక కంటే శ్రేష్ఠుడను అలాగనుకోరు. మేక తినేయాలి, గొర్రె తినేయాలి, దానికంటే శ్రేష్ఠుడని ఉండదు నీకు. దీన్ని ఎలాగ ఉప్పు కారం రాసి ఫ్రై చేసుకొని తినాలి అని. చూసారు మంది తిండి కదండి మనకి. మనం ఇవన్నీ ఆలోచించుకుంటే, బైబిల్లో ఒక మనిషికి మాటలు రావాలంటే నోరు తెరవాలి. అంటే దేవుడు ఏం చేశాడు? నోరుమోయ్, మూసాడు నోరు. నాలిక సడలాలి. అంతవరకు సడలిన నాలుకను ఇతనికి ఏం చేశాడంటే నాలికను స్టాప్ చేశాడు ఆయన. ఎప్పుడైతే అది తిరిగిపోయిందో ఇంకంతే, ఇంక ఆయన మాట్లాడాలని రావు, నాలుక తిప్పాలన్నా రాదు. ఆ నాలుక రాలేనప్పుడు సడన్గా అంతవరకు మాట్లాడి మాటలు రాలేదంటే ఎలాగుంటుందండి? ఎంత కష్టం అండి, ఎంత కష్టం. బాలసుబ్రహ్మణ్యంకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి, ఆయనకి కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? కరెక్ట్గాను లాస్ట్కి వచ్చేసరికి మీరు చూసారో లేదో, ఇక్కడ కన్నం పెట్టారండి. ఇక్కడ కన్నం పెట్టి ఇందులో నుండి పైప్ పెట్టారు. ఇంకా అందులో నుండి పైప్ పడితే ఏంటి తెలుసా దాని అర్థం? మరి స్వరం రాదు. కొంతమందికి చూసారా, ఈ గొంతులోని మధ్యలోని చిన్న కన్నం పెట్టి చిన్న బిళ్ళ పెడతారు అని, ఇది లెగుస్తుంటుంది. మీరు చూసారో లేదో, కేజీహెచ్ దగ్గర నిలబడండి. అవుట్ గేట్ దగ్గర కాకుండా ముందు గేట్ ఒకటి ఉంటుంది. ఆ ముందు గేట్ దగ్గర నుండి మీరు అక్కడ నిలబడితే చాలు, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు మీకు 2-3 కనిపిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి గొంతు దగ్గర ఆపరేషన్ చేసి ఇక్కడ కన్నం పెట్టేస్తారంటే ఇక స్వరం రాదనమాట. తెలుసా ఎంత కష్టం? అలాగైతే ఎంత కష్టం అండి మనకి. మనం మాట్లాడడం ఎంత మన అదృష్టం అండి. దేవుడు మనకు ఎంత మంచి అవకాశం ఇచ్చాడు. ఇంత అవకాశం ఇచ్చినందుకు మనం ఏం చేయాలి? మనం వాటిని ఎందుకు మూగవారిగా చేశాడు? రాళ్లను కూడా మాట్లాడకుండా ఆయన ఎందుకు చేశాడు? ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి ఆయన మాటలు ఇవ్వగలడు. పాము మాట్లాడింది, ఇవ్వలేదా మాటలు? జీవులతో మీరు మాట్లాడచ్చు, అవి మాట్లాడగలవు, కానీ ఆయన మాటలు ఇవ్వలేదు. ఎందుకంటే తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలము, మనము గొప్పవాళ్ళము అని మనకు తెలియాలి. మానవుణ్ణి దేవుడు చేశాడని నువ్వు తెలుసుకొని నువ్వు దేవుని గురించి లోకంలో ఉన్న ప్రతి మనిషికి చెప్పాలి. దేవుని గురించి చెప్పడానికే మాటలు, అంతే. దేవుని గురించి చెప్పడానికి మాటలు, దేవుని కబుర్లు చెప్పుకోవడానికే మాటలు. దేవుని కబుర్లు ఏమంటాం మనం? ఏమైనా కబుర్లు ఉన్నాయా? ఏం కబుర్లు? ఏం కబుర్లు అండి? అదేనా బాబు? ఇవాళ ఏంటి కబుర్లు? ఏంటి అంటే లోకంలో ఏవో కబుర్లు కావాలా? లోకంలో ఏవో మాటలు కావాలా? శనివారం ఏం వాక్యం చెప్పారు? శనివారం కబుర్లు.
ఆదివారం ఏం కబుర్లు, వాకింగ్ చెప్పారు, ఆదివారం కబుర్లు. మరి శనివారం ఆదివారం సాయంత్రం ఏం చెప్పారు, ఆదివారం కబుర్లు. ఈరోజు ఈ కబుర్లు కావాలా? లోకంలో ఉన్నటువంటి ఎవరు చచ్చారు, ఎవరు ఈ నేరం చేశారు, ఎవరికి ఏం జరిగింది, ఎవరు ఎన్ని నేరాలు చేశారు చూసారా ఈరోజు? లోక సంబంధమైన కబుర్లలో నో. దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా ఈ మాటలు? నువ్వు మాట్లాడడానికి, దేవుని గురించి నువ్వు చెప్పడానికి. ఎఫ్సి పత్రిక 4:29 చూడండి. ఎఫ్సి పత్రిక 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే. ఎవరికైనా వాక్యం చెప్పాలనుకునేటప్పుడు వినువారు ఉన్నారు, నువ్వు స్పీకర్గా నీకు అవకాశం వచ్చింది అనగానే క్షేమాభివృద్ధి, వారికి ఉపయోగకరంగా ఉన్నవి చెప్పాలి తప్ప నువ్వు ఇక్కడ కూర్చొని పగ తీర్చుకొని 4-5 షాట్లు ఇచ్చి కూడా చీకటి దెబ్బలు. అర్థమైందా? అలాంటి చెప్పకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదట. ఇక్కడికి వచ్చి పగ తీర్చుకోవడం ఏంటి? దేవుడి ముందు నించున్నావు, దేవుడి ముందు మంచి మాటలు చెప్పాలి. ఇవాళ ప్రసంగం నాది ఇచ్చారు కదా, ఇక చూడండి ఇవాళ మొత్తం ఇలా అందరూ ఆట ఆడుకుంటాను, ఇలాంటివన్నీ ఈ ఆటలు ఆడకూడదు. అప్పుడే గొంతులు పోతాయి. ఏమనుంది? వినువారికి మేలు కలగాలి అంటే నేను ఈరోజు ఈ మెసేజ్ చెప్తే వాళ్ళలో ఎలాంటి స్పందన కలుగుతుంది, వాళ్ళకి ఏమైనా కొంచెం మేలు జరుగుతుందా లేదా, దేవుడి కోసం ఇంకా ఏమైనా వాళ్ళు డెవలప్ అవుతారా లేదా. వినేవారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి, ఈ టాపిక్ మనం చెప్దామని అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. చూసారా? దుర్భాష ఏదైనాను మీరు నోట రానియకుడి. ఎందుకంటే అవతల వ్యక్తి నిన్ను గమనిస్తాడు, అవతల వ్యక్తి నిన్ను ట్రేస్ చేసేస్తాడు. అవతల వ్యక్తి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా తిడుతున్నాడు, ఇలాగలగానని వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వేసేస్తారు. అంటే నోరిచ్చింది దేనికి? మంచి మాటలు చెప్పడానికి, దేవుని మాటలు చెప్పడానికి. దుర్భాషలకు వాడినంత ఈ నోరుని దేవుని మాటలు వాడడానికి వాడరండి చాలామంది. కొంతమంది నోరిప్పారంటే ఇంక అంతే, తిట్టుకొని బూతులు. ఎవరో ఒక అతను ఉన్నాడట, ఓరు నాయన అతను నెట్లో వచ్చాడంటే బాబు ఇంకా మరి తిట్లాటండి చెప్తున్నారు. కావలసి చూడండి అనియా, ఈయన ఎలాంటి వాడో తెలుసా, చూడండి అనియా అని అంటారు వాళ్ళు. ఏం చూస్తామండి, మనకు రావా? మనకు అన్నీ వచ్చు, చిన్నప్పటి నుండి వచ్చు. తిట్లకి బూతులకి అర్థాలు తెలియవా? చిచి నాకు తెలియదండి అనే రకం కాదండి, మనకు తెలుసు అన్నీ. కానీ ఈ మాటలు ఇచ్చింది మీరు ఏం మాట్లాడడానికి? మీకు నోరుంది, మీరు ఏ విషయాలు చెప్పడానికి? వినేవారికి క్షేమాభివృద్ధికరమైనటువంటి విషయాలు మీరు చెప్పండి. అలా మీకు ఉన్నటువంటి మీ నోరు, ఈ గొంతు మీరు ఒకవేళ ఉపయోగించారనుకో, మీరు మాట్లాడారనుకో, నా గురించే ఎక్కువ మీరు మాట్లాడుకోవాలా. ఆ తర్వాత మీ కుటుంబ విషయాలు, నా గురించి ఎక్కువ మీరు మాట్లాడుకోవాలి. అప్పుడు నేను చెవియొగ్గి అని అంటూ నేను చెవియొగ్గి ఆలకిస్తాను. మీరేం మాట్లాడుకుంటారో నా గురించి మాట్లాడుకుంటే నేను ఏం మాట్లాడుకుంటున్నారు? మలాకి 3:16 యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మీరు కలవగానే మీరు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మీరు ఒకరితో ఒకరు మాట్లాడతారు కదా, ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు.
మేము రాత్రి 8:30 నుండి 10:30 11 వరకు మాట్లాడుకుంటాం. ఆ మాటలన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన కూడా మాతో పాటు ఆయన వింటున్నాడు. ఆయన మాకు తెలిసిపోతుంది, ఎందుకంటే మేము మాట్లాడుకున్న మాటల్లో చాలా మంచి మంచి విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి, చాలా మంచి టాపిక్స్ బయటకు వచ్చేస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఆయన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అవి వస్తాయి. ఆయన కూడా వింటాడు. ఏం మాట్లాడుకున్నారు, నా గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏమంటారు, ఏంటి మాట్లాడుతున్నారు నా గురించి, ఏమంటున్నారు, అంతే కదండి, అడుగుతాం కదండి. జాన్సన్ అన్నయ్య అని అన్నారు అనుకోండి, వెంటనే నేను టక్కన ఆగిపోతాను అనేసి. అలాగే దేవుడి గురించి కూడా మీరు అంతే. దేవుడు అనగానే ఆయన ఏం చేస్తారు, ఆయన నా గురించా ఏం మాట్లాడుతుంది, అంతేగాని ఇంక ఏవేవో మాటలు ఉన్నాయనుకోండి, ఇంకెందుకు ఇక్కడ నిలబడ్డమని ఆయన పోతాడు. ఆయన వినడం వేస్ట్. మరొక వచనం చూడండి, మత్తయి సువార్త 12:36. మత్తయి సువార్త 12:36. మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట విమర్శ దినమున లెక్క చెప్పాలి. చూసారా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట. జంతువులకు నేను మాటలు ఇవ్వకుండా మీకు నేను మాటలు ఇచ్చినందుకు నా గురించి ఎన్ని మాటలు మాట్లాడారు, ఇతరుల గురించి పోనీ మాట్లాడారు ఎంతసేపు, 1 minute అయిపోయిందా, అయిపోయిందా, పగ తీర్చుకుంటారు కదా, అయిపోయింది కదా, కాపండి. అక్కడ ఉన్న తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి మంచి ఇంకా ఏంటి, బైబిల్లో ఏముంది, అంతే కదా. లోకంలో ఉన్న మాటలకి, లోకంలో ఉన్న విషయాలకి, లోకంలో ఉన్నటువంటి ఏ మాటలైనా ఏదో 1 నిమిషం 2 నిమిషాలు, ఏదో టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, టీవీలో ఏదో వార్తలు వస్తాయి, టీవీలో ఏదో వస్తుంది, ఇంకా అలా ఉదయం నుండి సాయంత్రం వరకు, రాత్రి వరకు 24 గంటలు ఇంకా అలాగా వింటూనే ఉండండి. విశాఖ FM లాగా అలా ఉండిపోతారా, అంతేనా? ఏమింటామండి, చిరాకు రాదు. బైబిల్ తప్ప అండి మీకు ఏది విన్నా మీకు చిరాకు రావాలంతే. ఎందుకంటే అవి అంత బాగు, ఆ మాటలు ఆశ్చర్యం అనిపించవు, ఆ మాటలు ఎదుటివాడిని మరి ఒక వ్యక్తిని చంపేయాలి అని అనేటటువంటి మాటలు ఇవి, ఎదుటివాడిని రెచ్చగొట్టేటటువంటి మాటలు ఇవి కాదండి, ఎదుటివారిని మార్చాలనుకునేటటువంటి మాటలు ఇవి, ఈ బైబిల్. కనుక ఈ మాటలు ఏం చేయాలి, మనకు దేవుడు మనకు స్వరం ఇచ్చినందుకు మనం మాట్లాడాలి. ఎందుకు మనకు మాటలు ఇచ్చాడంటే, కంక్లూషన్ రోమపత్రిక 10వ అధ్యాయము 14-15. ప్రకటించువారు లేకుండా వారెట్లు విందురు. దేవుడు అంటున్నాడు, ప్రకటించువారు లేకుండా ఎట్లు విందురు. మేక ప్రకటిస్తుందా, కుక్క ప్రకటిస్తుందా, జంతువు ప్రకటిస్తుందా, రాయి ప్రకటిస్తుందా, సృష్టి ప్రకటిస్తుందా? ప్రకటించువారు లేకుండా వారెట్లు విందురు. వారు ప్రకటించాలంటే, వారికి ప్రకటించాలి అంటే, వారితో మాట్లాడాలంటే మాటలున్న వారిని నేను పుట్టించుకోవాలి, మాటలు వచ్చేవాడిని పుట్టించాలి. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ప్రకటించాలి గనుక. ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లు విందురు. వాళ్ళు ఎలా వింటారు? వాళ్ళు ప్రకటించేవారు ఉండాలి. ప్రకటించేవారు అంటే ఎవరు? నువ్వే, నేనే. ఎంతమంది ప్రకటిస్తున్నారు? ఆదికాండం మొదలుకొని అలా బైబిల్ చదివి లాస్ట్ 66 పుస్తకం పైన టైటిల్ వేసాడు. ఒకటే ఒక టైటిల్, ఫైనల్ టైటిల్ ఏంటంటే ప్రకటన. ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు. ఆదికాండం నుండి చదువు, లాస్ట్కి వచ్చేసరికి నువ్వు చేయవలసిన డ్యూటీ ఏంటి తెలుసా? నీకెందుకు నోరిచ్చాను, ఎందుకు గొంతించాను, ఎందుకు స్వరం ఇచ్చాను, మనిషికి మాటలు ఎందుకు ఇచ్చాను? ఎందుకు మాటలు ఇచ్చానంటే, చివరగా చదువుకో, 22 అధ్యాయాలు ఉంటాయి.
22 అధ్యాయాలు పైన ఉంటుంది. ప్రకటన గ్రంథము, బైబిల్ ప్రకటన గ్రంథము. అది బైబిల్ అంటే ఏంటి? ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథమే ప్రకటన గ్రంథం కాదు. మత్తయి సువార్త ప్రకటించకూడదా? మార్కు సువార్త ప్రకటించకూడదా? లూకా సువార్త ప్రకటించకూడదా? అపోస్తులు చేసింది ప్రకటించకూడదా? ఆదాము గురించి ప్రకటించకూడదా? దేవుని గురించి ప్రకటించకూడదా? ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు 66 పుస్తకాలు. ఇవన్నీ ఏంటంటే ప్రకటన గ్రంథాలు. ఇవి ప్రకటించవలసినవి. ఇవి ప్రకటించండి, ప్రచురించాలి, ప్రకటించాలి. ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు? నీకు మాటలు వచ్చాయా? అయితే నువ్వు ప్రకటించాలి. నువ్వు మాటలు వచ్చాయా? నువ్వు ప్రకటించాలి. నువ్వు మూగవాడవా? అయితే వేరే పని నువ్వు చేయి, దేవుడి పని. మూగవాడిగా నువ్వు చేయవలసిన చేయి, చెవిటివాడుగా నువ్వు చేయవలసిన పని చేయి. నీకు నోరిచ్చాడు కదా, అయితే నువ్వు మాట్లాడాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. అది విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. ప్రభు నమ్ముకున్నాను గనుక మాట్లాడాలి. ప్రభు మాట అనుమానిస్తే మాటలు పోవాలి. అంతేనా? ప్రభు అవకాశం ఇచ్చాడు, మాట్లాడాలి. ప్రభు మాట నమ్మలేదు, జకర్యాకు మాటలు పోయాయి. వెళ్ళరా, ఏం చేయాలి మీరు? నాకు మాట్లాడడం రాదండి, నాకు సిగ్గండి, నాకు పడదండి అయినా నేను నిలబడలేనండి. చూసారండి ఈరోజు? చెప్పండి. మీరు ఇక్కడ కేకలేయకపోతే మీరు అక్కడ కేకలు వేస్తారు, పెద్ద పెద్ద కేకలు. ఏమని? నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అని కేకలు. ఇక్కడ కేకలు వేయాలంటే నీకు నచ్చదు. మైకిచ్చినా కేకలేవు. చూసారా? ఇక్కడ కేకలంటే, ఇక్కడ మాటలంటే, ఇక్కడ మాటలు చెప్పాలంటే నాకు రాదు, నాకు రాదు, నాకు రాదు, నాకు రాదు, నాకు రాదు, నాకు రాదు. ఓ బాబా, అందరికీ రాదా? వాకింగ్ చెప్పమన్నారు అనుకోండి, నేనా ఆయనకి ఇచ్చండి, నేనా ఆవిడకి ఇచ్చండి, ఆవిడ కాదు ఈవిడికి ఇచ్చండి. తింటారా? అందరూ తింటామండి. తినడం మాత్రం అందరూ తింటారట, చెప్పడం మాత్రం ఆవిడికి ఆవిడికి ఆవిడికి. పిల్లరా, మాట్లాడాలి. ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లు విందురు? వారికి ప్రకటించాలంటే మీరు మాట్లాడాలి. అందుకే మీకు మాటలు. ఒక మానవ నిర్మాణం తల్లి గర్భంలో జరుగుతుందంటే ప్రకటించడానికే వీడు పుడుతున్నాడు, ప్రకటించడానికే వీడికి నోరు వచ్చింది, వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికే కాళ్ళు వచ్చాయి. వాళ్ళకు ఏం చెప్పాలో అన్నది నువ్వు పేపర్లు తిరగేయడానికే నీకు చేతులు వచ్చాయి. ఈ బైబిల్ చూడడానికే నీకు కళ్ళు వచ్చాయి. ఈ మాటలు వినడానికే నీకు చెవులు వచ్చాయి. ఇవన్నీ దేవుని పని చేయటానికే వచ్చాయి. ఇవన్నీ దేనికి వచ్చాయి? ఇలా చూసుకోండి, మొఖం చూసుకోండి. ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది అంతే. ఇవి చెప్పడానికే వచ్చాయి. ఇవి చెప్పడానికే. మంచి గొంతుందా నువ్వు పాడడానికి? పాడు. మంచి 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 పాటలు పాడండి, చెప్పండి. యెషయా గ్రంథం 3:10 మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. మేలు కలుగునని చెప్పండి, నీతిమంతులతో చెప్పండి, అందరికీ చెప్పండి. ఈ మాటలు చెప్పండి, మీకు మేలు కలుగుతాయి. ఎందుకు ఈ క్లాసులు, ఎందుకు ఈ ఆరాధనలు, ఎందుకు ఈ ఆదివారం, ఎందుకు ఈ శనివారం? మీకు మేలు కలుగుతుంది, స్వర్గానికి వెళ్తావు నువ్వు. చెప్పండి అని అంటున్నాడు ఆయన. ఎవరు చెప్తారు? మాటలుండి నీ చెప్పడం రాదు నీకు? మాటలుండి చెప్పలేవా? మాటలుండి చెప్పలేవా? సరిగా చెప్పలేవా? అయితే నేర్చుకో. అప్పుడప్పుడు సెమినార్స్లో క్లాసెస్ ఇచ్చేవాళ్ళమి. కొంతమందికి అసలు చెప్పడమే రాదు, ఏం చెప్తున్నారో తెలీదు. ఒకసారి 45 నిమిషాలు అయింది
క్రైస్తవ జీవితమే పోరాటం, క్రైస్తవులు ఏకంగా ఉండాలి, క్రైస్తవులు ఆయన చేసిన ప్రార్థన వల్ల ఏకంగా ఉండాలి అని అనుకుని 45 నిమిషాలు అవుతుంది. నేనే అతనికి పాఠం ఇచ్చాను. ఏ పాఠం ఇతను చెబుతున్నాడు అని ఎంత ఆలోచించినా పాఠం ఇచ్చినా నాకే అర్థం లేదు 45 నిమిషాలకి. ఆ 45 నిమిషం తర్వాత 46 నిమిషానికి వచ్చింది టైటిల్. అప్పుడు ఇదెక్కడ వచ్చింది, ఇదెక్కడ టైటిల్, ఇదెక్కడ ఉపోద్ఘాతం. అంటే నీకు మాట్లాడడం రాదు, నీకు మాట్లాడడం రాదు తెలుసా. నాకు మాట్లాడడం చాలా బాగా వచ్చు, నేను చాలా బాగా మాట్లాడతాను. నువ్వు అనగలవా? నేను బాగా మాట్లాడగలను. నాకు మంచి గొంతుండి సుఖమేముంది సబ్జెక్ట్ లేకపోతే. గొంతుంది, స్వరం ఉంది, అందరికీ ఉంది స్వరమే. ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడాలి? నోరిచ్చేసరికి గాడిద ఎంత చక్క మాట్లాడింది. నీ గాడిద నేనేది మొదలుకొని ముమ్మారు నువ్వు నన్ను కొట్టావు, నిన్ను ఎక్కించాను, నిన్ను తిప్పాను, ఎంత చక్క మాట్లాడుతుంది అది. పిల్లరా, దేవుడు ఈ స్వరం ఇచ్చాడంటే బ్రహ్మాండంగా మాట్లాడాలి. యేసుప్రభు వారు మాట్లాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నువ్వు మాట్లాడితే ఆశ్చర్యపోవాలి. ఈ మాటలు మాట్లాడుకోవడానికి నువ్వు చాలా నేర్చుకోవాలి. నోటు మాంద్యం ఉన్న ప్రాబ్లం లేదు, సబ్జెక్టులో మాంద్యం ఉండకూడదు. అది మోషే దగ్గర నేర్చుకోవాల్సింది. అతనికి నోటు మాంద్యం ఉంది, కానీ చూడండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22. మోషే సకల విద్యల యందు అభ్యసించి మాటల యందు కార్యముల యందు, మాటల యందు సబ్జెక్టులో ప్రవీణుడు. నోటి మాంది ఉంది, ఉంటే ఉంటుంది, దానికే ఉంది. నోటి మాంద్యం ఉంది, నోటి మాంద్యం ఉండే మాట్లాడకూడదా, చెప్పకూడదా? కానీ మాటల యందు ప్రవీణుడు కరెక్ట్గా చెప్తాడు. నీ గొంతులో సమస్య ఉండొచ్చు, కానీ సబ్జెక్టులో సమస్య ఉండకూడదు. ఈ విషయం చెప్పటంలో చాలా పర్ఫెక్ట్గా చెప్పాలి. వినువారిని చక్కగా ఇంకా దేవుని కోసం వినాలనిపించేలా చెప్పాలి. అలా నువ్వు చెప్పాలనే దేవుడు నీకు స్వరం ఇచ్చాడు. ఈ చెప్పాలనే స్వరము ఖచ్చితంగా నువ్వు చెప్పాలి, చెప్పి తీరాలి, మాట్లాడాలి. ఎందుకంటే ప్రకటించువారు లేకుండా వారెట్లు వింటారు? వారు వినాలంటే నువ్వు సబ్జెక్ట్ తెలుసుకోవాలి కదా. వారు వినాలంటే నువ్వు బైబిల్ నేర్చుకోవాలి కదా. వారు వినాలంటే వాళ్ళు వినేటట్లుగా చేయాలి కదా. చూడండి, సెమినార్స్లో అందరూ పాఠాలు చెప్తే బాగుంటుంది. అందరూ పాఠాలు చెప్తారంటే కొంతమంది పాఠాలు చెప్పడమే రావడం లేదు. ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే తల తింటారు. చూసారు ఏమైపోయింది? అంత ఇంత 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 మేము ఆలోచించవలసిన అవసరం ఉందా బాబు? మన పిల్లల్ని వదిలేవంటే బ్రహ్మాండంగా మాట్లాడతారు, భలే మాట్లాడతారు. సబ్జెక్టులు అనర్గళంగా ఎక్కాలు చెప్పినట్టు చెప్తారు. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? చెప్పలేరు మీరు. ఎక్కాలు చెప్పినట్టుగా చెప్తారు, అద్భుతంగా చెప్తారు, అర్థమయ్యేటట్టుగా చెప్తారు. పిల్లరా, చెప్పలేమో మనం. లోకంలో ఉన్నోళ్ళు ఎంత టాలెంట్ అండి. అమెరికన్ టాలెంట్ షో అని ఉంటుంది, ఎన్నో షోస్ ఉంటాయి. బాబా చాలామంది టాలెంట్స్ ఉంటాయి. ప్రపంచంలో ఎవడికి ఎంత టాలెంట్ ఉన్నా బైబిల్ బోధించిన వాడే అసలు సిసలైనటువంటి టాలెంట్ ఉన్నాడు. బైబిల్ చెప్పేవాడే. నేను జైశాల్ గారి దగ్గర అలాగనే నేర్చుకుని, ఆయన ప్రసంగం అయిపోయేసరికి ఆయన ముగ్గుం ప్రార్థన చేసేసరికి వేరే చర్చికి వెళ్ళిపోయి వేరే ప్రేచలో అదే ప్రసంగం జెరాక్స్ చేసేవాడిని. ఎవరెవరో విషయాలు చెప్తాము, అమ్మేమన్నది, నాన్న ఏమన్నాడు, మిగిలిన విషయాలన్నీ చెప్తాం, అసుకంతా చెప్తాం. ఏది దేవుని గురించి? ఏది
సరే, ఇదంతా ఏంటనుకున్నారు? నీకు ఇంట్రెస్ట్ లేకపోవడం, ప్రాక్టీస్ చేయకపోవడం. నువ్వెప్పుడు మాట్లాడాలా నీ మాటలు టాప్ అనాలి అంతే. నువ్వెప్పుడు మాట్లాడినా అతను ఎప్పుడు మాట్లాడతాడా, ఆయన దేయగల మాటల కొరకు అలా ఎదురు చూసేవారట. యేసుప్రభు ఎప్పుడు మాట్లాడతాడు. మన ప్రసంగం వచ్చేసరికి మన రౌండ్లో మన గురించి ప్రజలు అలా కనుక్కోవాలి. ఏం మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడతారు, ఏం చెప్తారు. అందుకు నీకు నోరిచ్చాడు. మనిషికి మాటలు ఎందుకు? చెప్పడానికి. జంతువులు మోగవెందుకు? కోసుకు తినడానికి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మాకు స్వరం ఇచ్చారు, బైబిల్ రాయించారు, అది అర్థం చేసుకోవడానికి సేవకులను ఇచ్చారు, ఎంతోమంది చెప్పుచున్న మాటలన్నీ వినడానికి చెవులనిచ్చారు, రావడానికి కాళ్ళు ఇచ్చారు. ఎన్ని మాకు అవసరతలు ఉన్నాయో మీ పని కొరకు అన్నీ మీరు ఇచ్చారు. కానీ వినువారు మాత్రమే ఉండి మేము మోసం చేసుకుంటున్నామా? మీ కుమారుడైనటువంటి యేసు చెప్పినట్టుగా మేము చెప్పలేకపోతున్నామా? ఇది మీ పిల్లలు ఆలోచించుకొని బాగా చెప్పగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. గొంతిచ్చాడని, మాటిచ్చాడని, స్వరమిచ్చాడని చెప్పవా? చెవులిచ్చాడని, వినిపించాడని, కళ్ళున్నా చూసి చెప్పవా? చూపించిన దేవుడు లేడా? ఈ స్వరము దేవుడివ్వలేదా? పసితనములో మాట రాదా? స్వరమున్న మాట్లాడలేవా? మనిషికే మాటలెందుకు, జంతువులు మోగవెందుకు? గొంతిచ్చాడని, మాటిచ్చాడని, స్వరమిచ్చాడని చెప్పవా? చూపించాడని, వినిపించాడని, కళ్ళున్నా చూసి చెప్పవా? నిన్ను మోసిన నీ తల్లికే రూపమేదో తెలీదా? నీ తల్లి గర్భంలో రూపమంతా దేవుడే చేశాడుగా. నిన్ను మోసిన నీ తల్లికే రూపమేదో తెలీదా? నీ తల్లి గర్భంలో రూపమంతా దేవుడే చేశాడుగా. ఎవరు చేయని అవయవాలను దేవుడే చేశాడుగా. నీ రూపమెవరు నిర్మించుకుంటే దేవుడి శిల్పే కదా. ఇలాంటి భావాలు చెప్పాలని ఈశ్వరము ఇచ్చాడుగా. గొంతిచ్చాడని, మాటిచ్చాడని, స్వరమిచ్చాడని చెప్పవా? చెవులిచ్చాడని, వినిపించాడని, కళ్ళున్నా చూసి చెప్పవా? మనసులో ఉన్న కోరికేదైనా మనుషులే చెప్పగలరు. రోగమేదైనా, బాధ ఏదైనా మనుషులే చెప్పగలరు. మనసులో ఉన్న కోరికంతా మనుషులే చెప్పగలరు.
బాధ ఏదైనా మనిషితో చెప్పగలరు. ఏ స్వరమైనా పలికే గొంతు దేవుడికిచ్చెనుగా, ఏ భాషైనా మాట్లాడగలడు మనుషుడు ఒక్కడిగా. ఇలాంటి భావాలు చెప్పాలని ఈశ్వరము ఇచ్చాడుగా. గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా, చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా. చూపించిన దేవుడు లేడా, ఈ స్వరము దేవుడివ్వలేదా. పసితనములో మాట రాదా, స్వరమున్న మాట్లాడలేవా. మనిషికి మాటలెందుకు, జంతువుల మూగవెందుకు. గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా, చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా.